మిస్ కదా. ఇంకా ఈరోజు తిరిగి అయితే ఊరికైతే పోతున్నాం అనమాట. అట్లనే అమ్మ అయితే సీరు పెడుతుంది. తర్వాతకి వచ్చేసి ఒడిబియ్యం కూడా పోసింది అనమాట నిన్న రాత్రి. ఇంకా రాత్రి ప్రార్థన కంటే ముందు ఒడిబియ్యం పోసి బట్టలు పెట్టింది అనమాట. అవే బట్టలు కట్టుకొని అయితే ఊరికి పోవాలా. ఈరోజైతే ఊరికి పోతున్నాము. మా చిన్నమ్మలు ఉన్నారు ఈడే, వాళ్ళని కూడా చూపిస్తాను ఉండండి. అట్లనే అమ్మ అయితే మాత్రానికి ఇల్లు అనేది కొంచెం చేంజ్ చేసేదే, అది కూడా చూపిస్తాను. ఫస్ట్లో చెప్పింటి నేను ఇంతకుముందు. ఇంకా ఇల్లు చేంజ్ చేసి అంత కలర్ కొట్టించింది అనమాట. లోపల రూమ్ అయితే అంత చేంజ్ మార్చి పెట్టేది, అదంతా చూపిస్తాను ఈ వీడియోలో. మీకు వాన పడుతుంది. వాన వస్తుంది కదా కదా, ఆడుకుంటావా? అమ్మ వానలో నాన్న కూడా తల్లి రఫరంబ. A few minutes later. అటువంటివి తెసివే? అయ్యో ఎన్ని తెసివే? నన్ను తెసివే? ఏడిది తీసుకో బెడ్. అబ్బలే నువ్వు కొంచెం పాపకు వచ్చి అవైతే పాలు ప్యాకెట్ అవా తుంచివా, తుంచి కొంచెం కొంచెము ఆ పాపకి. నువ్వు కూడా టీ తెసారావా? టీ రాతివే అయిరా? టీ అప్పానే? హాయ్ అప్పుకే. హాయ్ హాయ్ అయిరా అయిరా. అవ ఉప్మా చేస్తుంది రాగా. అమ్మా అయిరాగా. ఏడిది ఉప్మా? ఉప్పు కాదు ఉప్మా. ఉప్మా ఉప్మా. ఒక్కొక్క పని అనమాట. చిన్నమ్మ అయితే ఉప్మా చేస్తుంటుంది తొందర. మీరు కొంతమందికి తెలిసే ఉండొచ్చు, మా నాయన అనమాట. ఇంకా ఈరోజు అట్లా మాత్రానికి మా పెద్ద చిన్నమ్మ కొడుకు పుట్టినరోజు అనమాట. హ్యాపీ బర్త్డే సుదీప్. థ్యాంక్ యూ. ఇద్దరు ఆడపిల్లలు, వీడు కొడుకు అనమాట. ఇంక ఈరోజు పుట్టినరోజు అందరూ ఈడే ఉన్నాం కాబట్టి ఈడే చేద్దాం పుట్టినరోజు అని వీళ్ళు రాత్రి అక్కయ్యలను మొత్తం మాట్లాడుకుంటారు. ఇంక ఈరోజు అయితే పుట్టినరోజు ఇక్కడే చేస్తున్నారు. సుదీప్ మరొకసారి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. హాయ్ ఈరోజు నా పుట్టినరోజు, నన్ను విష్ చేయండి అని చెప్పు. చెప్పు చెప్పు. ఈరోజు నా పుట్టినరోజు అను. అందరూ నన్ను విష్ చేయండి అని. పుట్టినరోజు సందర్భంగా అయితే మా తమ్మునికి వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే మా చిన్నమ్మ మా చిన్నాయనే సైకిల్ గిఫ్ట్ తీసుకొని వచ్చారా. ఇష్టం అనమాట. అక్కడ వాళ్ళ ఇంటికాడిన పిల్లలందరితో సైకిల్ ఉన్నదంట. నాకు కావాలి మా ఒక్కసారి కొనియండి అనుకోసి అని అడిగితే ఇంకా వీడి కోసం అయితే సైకిల్ అయితే తీసుకొని వచ్చారా. సైకిల్ చూపిస్తాను అండి మీకు. తీయాలా ఇదేగా కొంచెం దీపు. ఫస్ట్ ఇది ఇంత ఎత్తుండది, అసలు తొక్కేకి వస్తుందా అనుకోసారని అంటే. కాకపోతే ఎంత బాగా తొక్కుతున్నాడు. సైకిల్ సుదీపు ఇచ్చేద్దామా చాక్లెట్లు? సుదీపు అమ్మకి రే. మా చిన్నమ్మ కొడుకు ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా, మా అమ్మ మా చిన్నమ్మ, రెండో చిన్నమ్మ అనమాట. చేద్దాం ఇచ్చిరాపా గాయ తమ్మునికి. తమ్మునికి మరి తీసుకోమాదు. ఓమా నువ్వు వద్దు. ఈరోజు అందరు కలిసి సందర్భంగా ఇదే జరుగుతుంది పుట్టినరోజు. అమ్మో చాక్లెట్ చెప్పు మా బాబాయ్ వాళ్ళ చెప్పవా?
మాట్లాడలేడు ఏమో వద్దట అయ్యో ఇంకా ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి మధ్యాహ్నం అయిందనమాట. ఇక మా చిన్నమ్మలు అయితే అందరు ఊరి పోతున్నారు. అందుకోసమని అమ్మ అయితే చికెన్ అయితే చేపిస్తున్నది. చికెన్ పలావ్ అనమాట. ఆల్రెడీ పలావ్ అయితే చేసి పెట్టారా. ఇంకా ఇప్పుడు వంట అయితే చేస్తున్నారు. చూద్దాం రండి. పలావ్ వచ్చేసి మా సుజాచినమ్మ చేసేదే. చికెన్ వచ్చేసి ఇప్పుడు మా చిన్నమ్మ చేస్తున్నారు. మరి ఏం చిన్నమ్మ చికెన్ ఇచ్చినామా? పొయ్యి మీద అయితే 4 పచ్చళ్ళు మంట తగులుతుందని ఇట్లా పొయ్యి మీద ఏదో చేస్తున్నారు. బాబాయ్ మన సంగ వేరండి. మన సంగ ఈసారి ఎప్పుడన్నా కర్రలు కొత్తంలో ఇంకొకరి చూడు అవ్వలు బాయ్ చెప్పు. మన సంగ వేరండి బాబాయ్. ఏడుస్తువా? అవ్వలు పోయారు కదా కదా నిసి మరొకసారిలా నిసి బాయ్ మామా. మరి ఎప్పుడో మీరు కనిపించేది. బాయ్ 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 మామా. ఏం చేస్తారు? వానా మధు రా ఇక్కడ రండి. వాన ఈ పిల్ల ఇద్దరు ఆటగా ఈ అమ్మ ఎక్కడ? మధు వద్దురా పరిచయం పడుతుంది. అయిరా పరిచయం పడుతుంది. నా మాట ఇన్ లోపల రా. మధు బాయ్. మధు మధు అయిరా ఇటు చూడు. మధు ఇంకా ఇంట్లో అందరూ చుట్టాలు అయితే మాత్రానికి ఊరికైతే పోయారనమాట. ఒక అమ్మ అయితే ఇల్లు చేంజ్ చేయించింది అని చెప్పాను కదా. ఇంకా మీకు కూడా కొంచెం తేడా అయితే కనిపించవచ్చు. ఇంకా ఈ వీడియోలో ఏమేమి చేంజ్ చేసింది మా అమ్మ అనేది చూపిస్తానండి మీకు. ఇంకా ఫస్ట్ ఎంట్రింగ్లో అనమాట. ఇంతకు ముందే మా హోమ్ టూర్ అనగానే ఒక 3 సంవత్సరాల కిందటే చూపించింటాను. మరి ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం చేంజ్ చేసింది. అందుకే ఇక్కడైతే టేబుల్ ఉండనమాట. టేబుల్ తీసేసి అమ్మ అయితే గణంచులు కట్టించారు. ఇంకా ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి లేదంటావా కట్లనే పెట్టుకునొచ్చు అనమాట. ఇక్కడైతే ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఇది పెట్టింది. కింద కూడా ఏమైనా సామాన్లు పెట్టుకునొచ్చు. కడవలు అట్లాంటివి డేగిస్ ఇట్లా సాంట్లు ఇట్లా ప్లాస్టిక్ ఏమైనా పెట్టుకోవచ్చు అని ఇది పెట్టింది అనమాట. ఇంకా కలర్ కూడా కొట్టించేదే. కలర్ కూడా చేంజ్ చేయించారండి. రండి ఇంట్లో. ఇంకా ఎంట్రీ అనమాట. ఇది ఫస్ట్ అయితే మాత్రానికి నిజేవుగా ఇది చిన్నగా ఉండే అనమాట. టీవీ పెట్టే కట్ట అనమాట. మధు ఉషో ఇది చిన్నగా ఉండే అనమాట. టీవీ పెట్టే కట్ట పెద్దగా పెట్టించేది. ఇది కొంచెం హైట్ కూడా పెట్టించింది అనమాట. ఇక్కడ నీళ్ళ కడవలు పెట్టుకునికి తర్వాతకి ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు అనుకోసనని పెట్టారనమాట. టీవీ ఇది చిన్న టీవీ ఉండే కదా ఇంతకు ముందు. అదే టీవీ ఉంది. ఏమంటే రిపేర్ వచ్చేదనమాట. పని చేయకుండా ఉండేదానికి ఎత్తి పెట్టేదే. ఇది మా చిన్నమ్మల్ని టీవీ అయితే. ఇది ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆడేదే. ఇక్కడికి వచ్చినాక కొద్దిసేపు ఆడింది. ఇది కూడా రిపేర్ వచ్చింది అనమాట. ఇంకా ఉన్నట్లే అనుకోసని ప్రస్తుతానికి ఇట్లా పెట్టాము. మా ఫ్యామిలీ ఫోటో దగ్గర వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. అమ్మ, నాయన, నేను, పాప, మేము 4 ఇంకా నాయన చాలా మందికి అయితే
కొంతమందికి తెలిసిండొచ్చు. ఇక్కడ మా నాయన తర్వాతకి వచ్చేసి గ్యాస్ ఇక్కడ ఈడ కూడా చిన్నగా ఉన్న కట్ట, గ్యాస్ కట్ట కొంచెం పెద్ద పెట్టించి హైట్ పెట్టించారనమాట. కింద వచ్చేసి సిలిండర్, ఏమైనా కాయగూర పెట్టుకోవడానికి బుట్టి, ఈ సామాన్ స్టాండ్ ఇట్టుండే. సామాన్ స్టాండ్ అనేది తిట్టుండాలి. మా చెల్లెల కొడుకుని చూపిస్తాడు, ఒకటి ఏడుస్తున్నాడు. మాది ఇట్రా, ఏమి కింద పడుతుందా? రైట్ రా మధుగా. ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో కనిపించుంటాడు. రక్షాబంధన్ 2 రాఖీలు వస్తాయి నీకు ఇప్పుడు. మధు చెల్లా అవ్వదా? ఇది వచ్చేసి సామాన్ స్టాండ్ ఇటు ఉండింది, ఇక్కడికి వచ్చేది అనమాట. కొంచెం ఇప్పుడు లోపల చూపిస్తాను రండి. లోపల చూడండి మొత్తం చేంజ్. ఇంకా ఇది సన్సైట్ చేపించింది. ఇది కొంచెం చిన్నది, తర్వాత ఇది ఇంత పెద్దదన్నమాట. అప్పుడు గూళ్ళు ఉండే, చాలా చిన్నవి ఉండే అనమాట రూమ్లు. ఇంకా అసలుకి ఏమికి సామాన్లు ఒక్కటే దండి కనిపిస్తుండే. రూమ్ అనేది మాకు సరిగ్గా లేకుండే, అందుకోసమనే ఇట్లా పెద్దగా చేసేదన్నమాట మా అమ్మ. ఇంకా ఈ టేబులే బయట నింది, సరికి పెట్టిపోయా. ఈ టేబులే బయట నింది, ఇక్కడ లోపలైతే పెట్టారు ఇప్పుడు. ఇంకా ఇక్కడ బియ్యం సంచులు, ఇంకా పైన అనేది వాడుకోలేనివన్నీ పైన పెట్టేదే. ఇడగా ఇవి ఈ లోపానికి పడినవి, అమ్మ కొనుక్కునేవి ఇవన్నీ అనమాట. బీరువా అయితే పాప పెళ్లిలో మా బాబాయ్యలు పెట్టింది అనమాట. ఈ బీరువా చుట్టాలు అందరూ అవుతారు కానీ ఇళ్ళల్లో చప్పగా ఉంటుంది. ఇంక మేము కూడా పోతే చాలా చప్పగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు కదా. ఇక ఇది కొంచెం ఎత్తు పెట్టించదు చూడండి. ఇదిగా మా పాప ఈజీగా ఎక్కుతున్నది. నిసి రా, వస్తావా? వద్దులేగా రా, రండి రండి రా. అమ్మా లాస్ట్కి మా అమ్మ దగ్గరకు వచ్చేదా. అమ్మకి పొదుపులో లోటు చూడు, అమ్మకి పొదుపులో నెక్స్ట్ అయితే మాత్రానికి రాఖీ పండుగ ఉంది కదా. ఇద్దరు చిన్న పాప హెబ్రి అయితే మా చెల్లెల కొట్టుకు అయితే రాఖీ అయితే కడతారు. ఆ నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రానికి ఖచ్చితంగా రాఖీ కట్టేదైతే చూడండి.